నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. చట్టపరమైనటువంటి మరిన్ని లా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్వని టీవీ. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇప్పటి వరకు మీకు లాపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి అంశాలను ఎంతోమందికి వివరించే ప్రయత్నం చేసిన. నా వీడియోలు దాదాపు యూట్యూబ్లో, సోషల్ ప్లాట్ఫామ్లో వేల వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో ఒకవైపు టీచర్లు, ట్రైనర్లు, విద్యావేత్తలు, మేధావులు, ప్రభుత్వాలు, రాబోయే భవిష్యత్ తరాలు నీతివంతంగా మంచి క్యారెక్టర్స్తోని పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో, మంచి పౌరులను రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంతమంది కృషి చేస్తూ ఉంటే, ఒకవైపు టీనేజ్ పిల్లలు, సామాజిక స్పృహ లేని వాళ్ళు, అలాగే వయసు 30 దాటిన వాళ్ళు కూడా అమ్మాయిలతో అబ్బాయిలతో రొమాన్స్ చేసుకుంటా ఫ్రాంక్ వీడియోల పేర్లతోని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేసుకుంటా, ఒక రూమ్లో కూర్చొని ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఆ స్వేచ్ఛ పేరుతో వీళ్ళు నాలుగు గోడల మధ్య ఒక బెడ్రూమ్లో జరిగే ఒక విషయాన్ని, ఒక చర్యని వీడియోల రూపంలో వీళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడి, వీళ్ళకి ఏదో పేరు వచ్చేస్తుంది, మేము ఏదో సెలబ్రిటీ అయిపోతున్నామనే ఆ బ్రెయిన్ సెట్లో వీళ్ళు చేస్తున్నది భవిష్యత్ తరాలకు నష్టం కలిగిస్తుంది. అంతో ఇంతో కాదు, రేపు భవిష్యత్తులో నష్టపోయేది మన పిల్లలే. ఈరోజు వాళ్ళు చేస్తున్నారు కదా అని మనము చూడడము, ఎంజాయ్ చేయడం మనం అలవాటు చేసుకుంటే, మనము కొంత మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు, కొంత ఏజ్ ఉన్న వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలుసుకొని ముందుకెళ్ళిపోతున్నారు. కానీ టీనేజ్ పిల్లలు, 10th క్లాసు, ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు ఈ రీల్స్ని చూడడం ద్వారా, ఈ వీడియోలను వీక్షించడం ద్వారా వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దబడకుండా, ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా మేము సెలబ్రిటీ అవుతామేమో, ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా ఇంకా మేము ఏదో అయిపోతామనే ఆ ఊహల్లోకి వచ్చేసి వాళ్ళు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ మీద కూడా ఎవరైనా ప్రాంక్ వీడియోలతోని, ఎవరైనా ఈ సెక్సువల్ హరాస్మెంట్ అనే అంశాలను, ఏవైతే 4 గోడల మధ్య జరిగే విషయాలను వీడియో రూపంలో తీసి అప్లోడ్ చేస్తున్నారో, మీ అందరి మీద కూడా కేసులు నమోదు చేసే హక్కు పౌరులకు ఉంటుంది. భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛ మనము పాజిటివ్ వేలో మన దేశ సంక్షేమం కోసము, మన ప్రజల శ్రేష్టం కోసము ఉపయోగపడేటట్టు స్వేచ్ఛ ఇచ్చింది. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మనము అడ్డగోలుగా ఏది పడితే అది భవిష్యత్ తరాలకు నష్టం పరిచేలాగా మీరు అప్లోడ్ చేస్తే, మీ మీద కూడా కొన్ని సంస్థలు, కొంతమంది మంచి పౌరులు, మేధావులు, లాయర్లు మీ మీద కేసులు వేసే ప్రమాదం ఉంటుంది. కేసులు వేస్తే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. మీరు కూడా, ప్రజలారా, మీరు కూడా మీ వద్ద ఎవరైనా ఇట్లాంటి ప్రాంకులు కానీ, నాన్ వర్బల్కి సంబంధించిన వీడియోలు కానీ, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు కూడా నాన్ వర్బల్ లాంగ్వేజ్తో రీల్స్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల చాలా ప్రమాదము. ఇది మంచిది కాదు. వచ్చే భవిష్యత్ పిల్లలు నాశనం అయిపోతారు మీ వల్ల. మీరు మీ బుద్ధిని మార్చుకోండి. పేరెంటింగ్ అనే విషయం భవిష్యత్తులో కష్టతరం అవుతుంది. మన పిల్లలను పెంచుకోవడం, మన పిల్లలను ఒక డిసిప్లిన్గా పెంచడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మన చుట్టూ ఎవరైనా ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయండి. స్వేచ్ఛకు పరిమితి ఉంది. స్వేచ్ఛ అపరిమితంగా ఉపయోగించుకోవడం కాదు. స్వేచ్ఛ అంటే ఇతరుల యొక్క హక్కులను భంగం కలిగించకుండా మీరు సమాజంలో బాధ్యతగా బ్రతికేలాగా నేర్పడమే స్వేచ్ఛ. అంతేకాని డ్రెస్సులు విప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ, అది ప్రాంక్ అని, అది ఈ వీడియో అని, ఆ వీడియో అని, దానికి థంబ్నెయిల్, పెద్ద పెద్ద థంబ్నెయిల్ పెట్టేసి చేస్తే టీనేజ్ పిల్లలు భవిష్యత్తు నాశనం అవుతుంది. తస్మత్ జాగ్రత్త. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టే హక్కు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంటుంది. మీ మీద కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా ఉంటుంది. తస్మత్ జాగ్రత్త.